సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎలా ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ మైనస్ 3t ఉంది. అయితే దీన్నే మనము ల్యాప్లాస్లో ఒక విధంగా చేసుకోవచ్చు. ఏంటంటే అది షిఫ్టింగ్ థీరం లేదా ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటారు. షిఫ్టింగ్ థీరం ఏంటి ఈ షిఫ్టింగ్ థీరం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పవర్ ఉంది కదా, ఎక్కడైతే ఫంక్షన్ కాకుండా ఈ పవర్ ఉంటుందో, అంటే ఇక్కడ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్, కాస్ ఇంటూ ఈ పవర్, టీ ఇంటూ ఈ పవర్, సైన్ ఇంటూ ఈ పవర్, ఈ పవర్ ఇంటూ ఈ పవర్, అంటే ఒక ఈ పవర్ అనేది మనకు సపరేట్గా మల్టిప్లై అవుతున్నప్పుడు మనము ఈ షిఫ్టింగ్ థీరం అనేది అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే మనకి ఒక ఈ పవర్ అనేది సపరేట్గా మల్టిప్లై అవుతున్నప్పుడు మనము ఈ షిఫ్టింగ్ థీరం అనేది అప్లై చేసుకోవచ్చు. ఏంటి ఈ షిఫ్టింగ్ థీరం ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఇక్కడ అదర్ దాన్ ఆ ఈ పవర్ దానికి ఇక్కడ ఏమైతే ఉంటుందో, అంటే ఈ పవర్ కాకుండా మిగతా ఏమైతే ఫంక్షన్ ఉంటుందో దానికి మనము ల్యాప్లాస్ కనుక్కునేసేయాలి. అంటే ఏమవుతుందని చూడండి, నేను చెప్తాను. లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఈ పవర్ 3 అట్లే పెట్టుకొని చెప్తా. లాప్లాస్ ఆఫ్ టీ స్క్వేర్ ఏమవుతుంది అంటే టీ పవర్ అని ఫార్ములా చూడండి. లాప్లాస్ ఆఫ్ టీ పవర్ అని అంటే ఏంది, n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. సో ఆ విధంగా చూసుకుంటే ఏమొస్తుంది మనకి 2 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 2 ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ 3 ఉంది కదా. ఇప్పుడు దీని సంగతి చూడాలి. ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ షిఫ్టింగ్ థియరీలో ఏం చెప్తామంటే, ఇక్కడ ఈ పవర్ ఏమో మనకి మైనస్ 3t కదా. సో దాన్ని ఎత్తేసి ఈ పక్క రాసుకునేది అని అంటే ఈ పవర్ మైనస్ 3t ఇంటూ 2 ఫ్యాక్టర్ 2 బై ఎస్కి బదులు s ప్లస్ 3 పెట్టుకోవాలి. ఎస్కి బదులు s ప్లస్ 3 పెట్టుకోవాలి. ఇదే ఫంక్షన్లో రీప్లేస్ s బై s ప్లస్ 3. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. అంటే మనకి ఈ పవర్ ఆఫ్ a2 ఉందనుకో, ఎస్కి బదులు s మైనస్ ఏ పెట్టుకోవాలి. ఈ పవర్ ఆఫ్ మైనస్ ఏ ఉందనుకో, ఎస్కి బదులు s ప్లస్ ఏ పెట్టుకోవాలి. ఇది షిఫ్టింగ్ థియరం. షిఫ్టింగ్ థియరం అంటే క్వశ్చన్లో ఇచ్చిన ఫంక్షన్ కాకుండా ఈ పవర్ ఉందనుకో, ఆ ఈ పవర్కి మనం సపరేట్గా అట్లే పెట్టుకోవాలి. రిమైనింగ్ దానికి ఏం చేస్తామంటే ల్యాప్లాస్ కనుక్కుంటాం. ల్యాప్లాస్లో వచ్చిన ఆన్సర్ అనేది కంపల్సరీ ఎస్లో ఉంటుంది. అప్పుడు షిఫ్టింగ్ థియరం వాడి ఆ ఈ పవర్లో ఫంక్షన్ అయితే పవర్లో ఏమైతే ఉంటుందో దాన్ని s ప్లస్ 3 అంటే s ప్లస్ ఏగా రాసుకుంటాం. s మైనస్ ఏ ఉంటే s మైనస్ ఏ, మైనస్ ఏ ఉంటే s ప్లస్ ఏ. ఇక్కడ మైనస్ 3 ఉంది కాబట్టి s ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 1గా మనకి ఆన్సర్ వస్తుంది అన్నమాట. రైట్, ఓకే.